హై వ్యూవర్స్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైనా బిగ్ బ్రేకింగ్ లాంటిది అండ్ హయ్యెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే హయ్యెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకన్నాను అటు ఇటు తిరగటం కాదు, ఈ టర్నింగ్ అన్నది ఇంక ఎలాగంటే ఆల్మోస్ట్ ఇక పైనుంచి కిందకి జారినట్టు. ఎవరు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాక్టికల్గా మాట మాట్లాడుతున్నా. ఈరోజు సుప్రీంకోర్టుకి ఒక ఎడిషనల్ అఫిడవిట్ లాంటిది ప్రభుత్వం నుంచి సబ్మిట్ చేశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏంటి ఎడిషనల్ అఫిడవిట్? అసలు అందులో ఏముంది అంటే, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి పోలీసులు నేను కేసు పెడితే తీసుకోవటం లేదు, రామ్ సింగ్ నన్ను పిలిచి బెదిరించాడు, కొట్టాడు, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు, అదేమంటే శివశంకర్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు చెప్పమని చెప్పేసి బెదిరిస్తున్నారు, కేసు పెడితే తీసుకోవట్లేదు, అసలు ఏంటిది? అండ్ వివేకానంద రెడ్డి కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ఇంతే బెదిరిస్తున్నారు, ఏంది నాకు ఇంక రక్షణ లేదా, పోలీసు ఎందుకు కేసు ఫైల్ చేయాలని చెప్పేసి పులివెందుల కోర్టుకి వెళ్తే, అయ్యో ఏంటయ్యా ఇది, కేసు ఫైల్ చేయడం ముందు అని కోర్టు చెప్పింది. కేసు ఫైల్ చేశాం. దానికి సంబంధించి సునీత కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటి, అసలు కృష్ణారెడ్డితో మాకేం పని, వాడిని మేమెందుకు బెదిరిస్తాం, అండ్ అవినాష్ రెడ్డి పేరు భాస్కర్ రెడ్డి పేరు చెప్పండి మేమెందుకు చెప్తాం, శివశంకర్ రెడ్డి పేరు చెప్పండి మేమెందుకు చెప్తాం అన్నారు. సరే, అన్నిటికీ అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ? టర్నింగ్ పాయింట్ ట్విస్ట్ ఏంటి? సిబిఐ రామ్ సింగ్ ఇతన్ని పిలిచాడు, విచారించాడు, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అన్నారా? అసలు సిబిఐ రామ్ సింగ్ ఒక్కసారి కూడా ఈ కృష్ణారెడ్డిని కలవలా, విచారించలా. కానీ కృష్ణారెడ్డిని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రాజు విచారణ చేశాడు, దెన్ ఛార్జ్షీట్ రెడీ చేశాడు, కేసు డైరీ మొత్తం రెడీ ఉంది. ఏమయ్యా నువ్వేనా అంటే, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు చెప్పాడు. ఎలానో తెలుసా? 2019-20 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకు సంబంధించి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. ఏమో రేపు రోజు ఒక కమిటీ మనం నియమిస్తే ఆ కమిటీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి చెప్పిద్దామో ఏమో అంటూ చేశాడా? ఎగ్జాక్ట్గా డిట్టో అదే చెప్పేశారు. ఇప్పుడు కూడా సేమ్ అండి. అవినాష్ రెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రాజుని ఇంటికి పట్టుకెళ్ళాడు. అఫ్కోర్స్ అవినాష్ రెడ్డి పట్టుకెళ్ళాల, ప్రజెంట్ రిటైర్డ్ రాజేశ్వర్ రెడ్డి అప్పట్లో అడిషనల్ ఎస్పీ, అతను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కలిపి రాజు నువ్వు రావయ్యా ముందు అని పట్టుకెళ్ళారు. అక్కడ అవినాష్ రెడ్డి ఇంటికి పట్టుకెళ్ళారు. అవినాష్ రెడ్డి ఏమన్నాడు, ఎఫ్ఐఆర్ డేటాబేస్ ఏదైతే ఉందో అందులో మనం చెప్పేది ఏది పెట్టమాకు, బట్ నోట్ ఫైల్ అంటే ఒకటి రెడీ చేసి ఇచ్చేసే. ఏమనిస్తావు? మేము చెప్పింది అదేంటి, సాక్షులను విచారించకుండా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా ఇలానంటే ఏకది ఇచ్చే కాదు. కొంత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు అనేసరికి నువ్వు ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి, బీ కేర్ఫుల్ అని బెదిరించారు. ఇప్పుడు పులివెందుల కోర్టుకి ఆల్రెడీ ఏమైనా సబ్మిట్ చేశారు? వివేకా పిఏ కృష్ణారెడ్డి ఏదైతే తనని రామ్ సింగ్ ఇబ్బంది పెట్టాడని, సునీత అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రలోభాలకు గురి చేశారని అన్నారు, అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు పిలిచి తన స్టేట్మెంట్ తీసుకున్నాడు, ఆయనకి మొత్తం చెప్పానని అన్నాడు, అన్నీ ఫేక్ అని ఆల్రెడీ కోర్టుకి ఇచ్చినారు. ఇప్పుడు పులివెందుల కోర్టులో ఆల్రెడీ కృష్ణారెడ్డి వేసినటువంటి కేసుకు సంబంధించి పిటిషన్ సంబంధించి ఇప్పుడు ఏమంటారు, దాన్ని ఆటోమేటిక్ కొట్టేస్తారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది కదా అతను తప్పుడు కేసు పెట్టాడని. మరి ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కదా, దెన్ అడిషనల్ అఫిడవిట్ అక్కడ సబ్మిట్ చేశారు. హైకోర్టు మన ఏపీ ప్రభుత్వం సబ్మిట్ చేసింది. ఏమని? ఫస్ట్ థింగ్, వివేకా పిఏ కృష్ణారెడ్డి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయాలి. రామ్ సింగ్ అతను వేధించినట్టు కానీ, సునీత కానీ, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ ఇతను ఇబ్బంది పెట్టినట్టు. అన్నీ ట్విస్ట్ ఏంటంటే అసలు రామ్ సింగ్ కానీ ఈ కృష్ణారెడ్డి సింగ్ ద్వారా కలవల అంటే ఫేక్ కేసు పెట్టాడు. ఎలా అంటే అప్పుడు ఉన్నటువంటి పాలకుల యొక్క బలవంతం మీద. అవినాష్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా మీ అందరికి తెలిసిందే. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజు ఉన్నాడు కదా, అతను చెప్పాడు పై అధికారులు అవినాష్ రెడ్డి వీళ్ళంతా కలిపి నన్ను భయపెట్టారు, ప్రలోభాలకు గురి చేశారు, బలవంతంగా ఛార్జ్షీట్ ప్రిపేర్ చేయించారు, ఒక సాక్షిని విచారించలే, కృష్ణారెడ్డిని విచారించలేదు, సాక్షులను విచారించలే, ఆ సాక్షుల పేర్లు వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటని చెప్పేసి మొత్తం డేటా ప్రిపేర్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఎక్కడైతే విచారంగా హాజరయ్యారు వీళ్ళని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలా, ఇదిగో పలానా సాక్షులు విచారించారో పలానా సాక్షులు విచారించారంటే వారిని అడిగితే అసలు మమ్మల్ని ఎప్పుడు పిలిచారు, మమ్మల్ని ఎవరు విచారించారని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. ఖతం. ఏంటి ఒక్కసారిగా స్టార్టింగ్ చెప్పానే ఈ రేంజ్లో దుమ్మును కింద పడిపోయింది. ఇది భారీ టర్నింగ్ పాయింట్ అంటే, బిగ్ బ్రేకింగ్ అంటే ఇదే.
ఇక అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవటం ఖాయం. అవినాష్ రెడ్డి ఏ క్షణం అరెస్ట్ అవటం ఖాయం. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి బాల్ వచ్చేసి జగన్ ప్యాలెస్ ముందో జగన్ ఇంటి ముందు ఆగటం ఖాయం. ఇక ఆ బాల్ను పట్టుకొని సిబిఐ వాళ్ళు ఏపీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో చేసి జగన్ని సిబిఐ ఈడీ కేసుల్లో తప్పించుకునేలా ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నా ఈ వివేక హత్య కేసులో ఏదో ఒక విధంగా అయితే గట్టిగానే లోపలేస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది.